తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ బాటలోనే విశాల్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలైతే సర్క్యులేట్ అవుతున్నాయి. తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయగానే మరో హీరో విశాల్ సైతం రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. దీనిపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త ఏం కాదు. ఏ ఇండస్ట్రీ చూసినా అనేక మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చారు. కొందరికి లక్ కలిసి వచ్చి ఉన్నత పదవులు చేపట్టి రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. తాజాగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. తాను ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా రాజకీయాలకి పరిమితం అవుతారంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు విజయ్ బాటలో విశాల్ కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తనకి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. విశాల్ నిత్యం ప్రజాసేవలో ఉంటాడట. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడట. ఈ కార్యక్రమాలు మరింత పెద్దగా చేపట్టాలని నిర్ణయించుకున్నాడట. నియోజకవర్గాలకు పరిమితం చేయకుండా జిల్లాల వారీగా ప్రజలకు అవసరమైన సేవ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే తల్లి పేరు మీద ఉన్న దేవి ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల చదువుల కోసం విశాల్ సాయం అందిస్తున్నాడట. సో దీంతో ఇదంతా రాజకీయ రంగ ప్రవేశానికి అంటూ వార్తలైతే వచ్చాయి. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదని విశాల్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే భవిష్యత్తు సంగతి ఇప్పుడు చెప్పలేనని కూడా చెప్పుకొచ్చాడు. ఈ అంశాలపై విశాల్ తన ట్విట్టర్ లో షేర్ చేసినటువంటి లేఖ వైరల్ అవుతుంది.